ఈరోజు జగదీష్ నగర్లో నోడా పార్కు నిర్మాణం చూడటం జరిగింది. ఈ పార్కు భారతదేశంలోనే రెండోదో మూడోదో, నాకు తెలిసి విశాఖపట్నంలో కట్టారనుకుంటా. దాని తర్వాత ఇదే అనుకుంటా భారతదేశంలో. ఇది నారాయణ గారి ఆశీస్సులతో, మన పొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో కట్టడం జరిగింది. దీనికి స్కై టైప్ రీహాబిటేషన్ సెంటర్ నారాయణ గారి నాయకత్వంలో ఒక ప్రయత్నం చేయదలుచుకున్నాం. ఈరోజు యువతను వాడుకుంటే అసలు దేశ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఎట్టంటే వెళ్ళిపోతున్నారు. రౌడీజం టైపు, మత పదార్థాలు బానిసం టైపు. ఇది మార్చాలని దీన్ని పెట్టాం. దీంట్లో దాంతో మా ఇంజనీర్లు చెప్పారు, ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి, 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ఇట్లా హౌసింగ్ వైరింగ్ తయారు చేసే సెక్షన్లు కూడా ఇవ్వబడతాయి. వాళ్ళు వారి వృత్తుల్లో నైపుణ్యాన్ని సాధించేందుకు ఇది ఒక మంచి పార్కు. ఇప్పటికే ₹1 కోటి దీనికి ఇవ్వడం జరిగింది. ఇంకో 25 లక్షలు కావాలి పూర్తి స్థాయిలో ఓపెనింగ్ అనే మా ఇంజనీర్లు ఉంటే ఎమ్మటే టెండర్ పిలవమన్నాను. దీనికి ఒక మంచి వ్యక్తి, మనసున్న మంచి వ్యక్తి పేరు పెట్టాలనుకున్నాం. దానికి మనం నారాయణ గారితో మాట్లాడటం జరిగింది. ఆయన ఓకే శ్రీనివాస్ రెడ్డి మంచిది అన్నాడు. ఈ పార్క్కి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ముంగమూరు సీతారామకృష్ణారెడ్డి గారి పేరు పెట్టాం. ఎందుకంటే ఆయన మంచితనానికి మారు పేరు. ఒక మంచితనం మూర్తి భవించినటువంటి ఒక మహానాయకుడు, మహానేత. ఏ రోజు డిస్ప్యూట్కి పోయేవాడు కాదు, ఒకరు తిట్టడు, తిట్టించుకోడు. ఆయన ఉన్న దాంట్లో ఎవరు ఇంటికి వచ్చినా తను పని చేసి పెట్టడమే తనకు తెలుసు. ఈరోజు బైపాస్ రోడ్డుకి ఇంటర్నల్ టచ్ ఇచ్చినటువంటి ఒక మహా వ్యక్తి సీతారామకృష్ణారెడ్డి గారు. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ పార్కులో 2.5 అడుగు కాంస్య గృహం పెట్టాలి. ఆ మహానుభావుడిని నిర్ణయించుకొని నారాయణ గారితో మాట్లాడితే ఆయన ఓకే అంటాం. ఈరోజు ఇక్కడ ఆయన పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు మంచి వ్యక్తిని మర్చిపోకూడదు. అటువంటి వ్యక్తిని నెల్లూరులో ఉంటాం, నెల్లూరు చేసిన అదృష్టం. ఆయన ఒక కులం, మతం కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, హిందూ కాదు. ఎవరొచ్చినా ఆయన కష్టపడి పనిచేసేటువంటి తత్వం సీతారామకృష్ణారెడ్డి గారు. అందుకే ఆయనకి ఈ పార్కు పేరు పెట్టడం జరిగింది. అతి త్వరలో ఈ పార్కుని మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి చేత ఓపెన్ చేయించడం జరగదని తెలియజేస్తూ, ఇంకొక మంచి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా భువనేశ్వర ప్రసాద్ క్లస్టర్ ఆయనకి, ఇంకా అందరికీ పేరు పేరున అన్ని పేర్లు చెప్పాలంటే కాదు, వచ్చిన పెద్దలకు కూడా నా నమస్కారాలు.